ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకి ఆద్యులు సర్ ఏపీ పాత్ర. జోహార్ పరశురాం పాత్ర గారు, జోహార్ సర్ పరశురాం పాత్ర గారు, జోహార్ పరశురాం పాత్ర గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనలో క్రియాశీలక వ్యక్తిగా ఖ్యాతిగాంచిన సర్ అన్నపు పరశురాం దాస్ పాత్రో శ్రీకాకుళంను కలుపుకొని ఉన్ననాటి గాంజాం జిల్లాలోని వరంపురాదరి లంగిపల్లెలో 1876లో జన్మించారు. ఆ రోజులో BA-BL పూర్తి చేసి న్యాయవాదిగా కొనసాగిన ఏపీ పాత్రో 1920లో జస్టిస్ పార్టీ తరఫున టెక్కిలి నుంచి శాసనసభకు ఎన్నికై 1921 జూలై 11 నుంచి 1926 డిసెంబర్ 3వ తేదీ వరకు రాజా పాన్గల్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిత్వ శాఖతో పాటు ప్రజా పనుల శాఖను కూడా పర్యవేక్షించారు. రూరల్ ఎకనామిక్స్, స్టడీస్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వంటి గ్రంథాలను రచించిన పాత్రో 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పడడంతో తన రాజకీయ జీవన ప్రయాణాన్ని ఆంధ్ర ప్రాంతం నుంచి ఒడిశాకు మార్చుకున్నారు. ఆ రాష్ట్ర శాసనసభకు 2 పర్యాయాలు ఎన్నికై ఒకసారి స్పీకర్గా కొద్ది కాలం వ్యవహరించారు. రావ్ బహదూర్, సర్, వైట్ కమాండర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ తదితర బిరుదులను బ్రిటిష్ పాలకుల నుంచి అందుకున్న పరశురాం దాస్ పాత్రో దక్షిణ భారతదేశ లిబరల్ ఫెడరేషన్కు అధ్యక్షునిగా, మద్రాస్ సైమన్ రిఫార్మ్ కమిటీ చైర్మన్గా సేవలందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, మహమ్మద్ అలీ జిన్నా వంటి జాతీయ నేతలతో ఎంతో సన్నిహితంగా కలిగి ఈ ప్రాంత ఖ్యాతిని పెంచారు. జమీందారీ కుటుంబానికి చెందిన పాత్రో రాజకీయాల్లోనూ ఆ హుందాతనాన్ని కొనసాగించారు. కోటబొమ్మాలి మండలం జర్గంగికి చెందిన హనుమంతు సత్యనారాయణ దొర నరసన్నపేట తొలి శాసనసభ్యులు 1952 కుటుంబం పాత్రకు ముఖ్య అంచెలుగా ఉండేవారు. ఏపీ పాత్రో 1946 మే 27వ తేదీన తుదిశ్వాస విడిచారు. విద్యారంగానికి ఏపీ పాత్ర చేసిన సేవలకు గుర్తుగా 2005 మార్చి 25వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని స్థాపించగా శ్రీకాకుళంలోని అప్పటి AU PG కేంద్రం, ఇప్పటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక భవనానికి ఆయన పేరు పెట్టి ఆ మహానీయునికి నివాళులర్పించారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేయడానికి కారణం 1921లో టెక్కలి నుండి శాసనసభ్యు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి శాసనసభ్యులుగా జస్టిస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి సర్ అన్నపు పరశురాం పాత్ర గారు ఈ యూనివర్సిటీ ఏర్పడినప్పుడు ఫస్ట్ టైం బిల్లు పెట్టేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉండడానికి ఫౌండర్ ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తన వంతు ఎంతో కృషి చేసి మన ఉత్తరాంధ్రాల్లోనే ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉండాలని ఒక బలమైన కోరిక తట్టు లాయర్గా కూడా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో జస్టిస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు. 1926 వరకు మద్రాసులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విద్యామంత్రిగా తన సేవలు అందించిన తరుణంలో 22లో ఈ బిల్లు పెట్టేటప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటు తరాన్ని పారదోలడానికి తన వంతు పాత్ర వహించడంలో మెరుగైన సేవలు అందించడానికి, ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, ఇక్కడ నుంచి విద్యనభ్యించిన దేశ విదేశాల్లో స్థిరపడడానికి ప్రధాన కారకులైనటువంటి సర్ శ్రీ అన్నపు పరశురామ సేవలు అభినందనీయము. ఆయనకి ఈ ఉత్తరాంధ్ర వాసులు అలాగే కళింగ కమ్యూనిటీ బ్రతికినంతకాలం చిరస్థాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయే పనిచేశారు. సో ఈ జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించాలని అనుకోని తరంగా అందరూ పిలవగానే వచ్చి ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ వచ్చి కులాలకు అతీతంగా వచ్చి ఈ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను అనుకున్న కంట ఘనంగా చేయడానికి నాకు వెన్నుతట్టిన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే, అలాగే అక్షర శిల్పం దుంపల ప్రసాద్ గారికి మరీ ముఖ్యంగా చెప్పగానే నేను పంపిస్తానన్నారు. ఇదందరికీ అలాగే మా తోటి సహచార విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ అన్నపు పరశురాం పాత్ర గారు ద ప్రెసిడెన్సీ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవారు. వారు జయంతి సందర్భంగా ఇక్కడ అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది. వర్చువల్లీ వైస్ ఛాన్సలర్ సింహాద్రి గారి టైంలో 2005లో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భం ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రముఖులు ద గ్రేట్ పర్సన్ ఫార్మర్ DGP H.A. దొరగారు,
అదేవిధంగా ఆ రోజు వైస్ ఛాన్సలర్ గారు శ్రీ ప్రొఫెసర్ వైసి సింహాద్రి గారు, అదేవిధంగా నాటి కేంద్ర మంత్రి అప్పటికి ఎంపీగానే ఉన్నారు కింజరాపు ఎర్రమనాయుడు గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ విగ్రహం అనేది పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏపీ పాత్రరావు గారు ప్రెసిడెన్సీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని విశాఖపట్నంలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి ఫామ్ చేశారు. వారు కులానికి, ప్రాంతానికి అన్నిటికీ అతీతంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. దానికి ప్రతి సంవత్సరం కూడా జయంతి రోజుని, వర్ధంతి రోజుని ఒక ఫంక్షన్ లాగా ఇక్కడ చిన్న గ్యాదరింగ్ స్టూడెంట్స్తో పెట్టి చేయడం జరుగుతుంది. సర్ అన్నెపు పరశురామ్ పాత్ర గారు ఇట్స్ ఎ గ్రేట్ లెజెండ్ టు అవర్, పర్టికులర్గా చెప్పాలంటే మన ఉత్తరాంధ్రకి ఆయన ఒక లెజెండ్. ఎందుకంటే మొత్తం భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. దానికి కేవలం ఒకటి కారణం ఏంటంటే కళింగ యుద్ధం జరిగినప్పటి నుంచి ఎన్నో అణచివేతలకు గురైనటువంటి ఈ యొక్క వెనుకబడిన జాతులు ఇప్పుడు ఏవైతే జాబితాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈ అణచివేతకి అన్యాయానికి గురైనటువంటి కులాలను అప్పట్లోనే గుర్తించి ఆయన 1922 ఆ టైంలోనే అత్యంత ఉన్నతమైన లా పట్టా పొందినటువంటి ఈ పరశురామ్ పాత్ర గారు ఈ కులాలన్నింటినీ వీరి యొక్క వెనుకబడితనాన్ని అప్పట్లోనే గుర్తించి బ్రిటిష్ వారి దగ్గర కూడా మన కులాలకి ఏంటంటే ఒక వెనుకబడి వర్గం ట్రైబ్స్ అంటే డెకాయిట్స్ అనే యాక్ట్లో మనల్ని ఈ కులాలన్నింటినీ కులాతిగా అంటే ఇవాళ ఏంటంటే ఆయన మేబీ హీఈస్ బిలాంగ్స్ టు ఓన్లీ కళింగ కమ్యూనిటీ, బట్ ఆయన ఒక కమ్యూనిటీని ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు. ఒక ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ వెనుకబడిదాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక నిర్ణయంతో ఆ రోజు రాజ్యాంగంలో పెట్టడానికైనా కానీ బ్రిటిష్ వాళ్ళతో కూడా ఒప్పించి ఈ యొక్క కులాల్ని పెట్టారు. అందుకారణంగానే ఈ వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నది ఉత్తరాంధ్ర ప్రాంతం. సో ఇదేంటంటే మనం ఇలాంటి వ్యక్తుల్ని ఇవాళ 148వ జయంతి అయింది అంటే ఇప్పటికీ ఇప్పుడున్న తరంలో నాకు అంటే తెలిసి ఏంటంటే కనీసం ఒక 10% మందికి కూడా పిల్లలకు కానీ విద్యార్థులు కానీ లేదా ఉద్యోగాలు చేస్తున్నట్టు కానీ ఈ బీసీ రిజర్వేషన్ని అది ఏ కానీ బి కానీ డి కానీ అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఆయన్ని మనం తరతరాలుగా గుర్తించుకోవాలి. తాతగారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు, అది ఆంధ్ర యూనివర్సిటీ ఫౌండర్గా మా తాతగారు ఉంది, అదే ప్రాంగణంలో ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకల్లో వచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈ అన్నెపు పరశురామ్ పాత్ర గారిని తలుచుకుంటేనే అతని తాలూకా జీవిత చరిత్ర కానీ అతను చేసిన పనులు కానీ తలుచుకుంటేనే మాకే ఒక్కసారి ఉత్తేజం కలుగుతున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పరశురామ్ పాత్ర గారిని జీవితాంతం కూడా తర్వాత కూడా ఇతని తాలూకా సేవల్ని అతను చేసినటువంటి కార్యక్రమాన్ని గుర్తుంచుకొని అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తే కమ్యూనిటీ పరంగా కూడా అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అత్యుత్తమంగా అందరూ ఐకమత్యంగా ముందుకెళ్ళి ఆయన కావాల్సినవన్నీ సాధించుకుంటే నిజంగా అతనికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా ఉంటుందని భావిస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ ఉండటానికి ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు ఉమ్మడి మద్రాసులో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తరాంధ్ర వాళ్ళకి సరైన న్యాయం జరగాలంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నం సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి సార్ శ్రీ పరశురామ్ పాత్ర గారు. సో కాబట్టి ఆయన తాలూకా సేవలు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా ఉపయోగపడ్డాయి. ఆయన దయ వల్ల చాలామంది ఇక్కడ విద్యార్థికులుగా విద్యను అభ్యసించి ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక మంది పట్టాలు తీసుకొని అనేక ఉన్నత స్థానాలు కూడా పొందడం జరిగింది. కాబట్టి అటువంటి మహానీయుడి తాలూకా జయంతిని మేము ఇక్కడ ఘనంగా నిర్వహించి మీ అందరిగా ఇక్కడ జరుపుకోవడానికి మా యొక్క అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. దీనికి ప్రధానంగా కొద్దిపల్లి శ్రీరామ్ గారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు. మరి ఆయన ఆత్మ ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సంకల్పించినటువంటి ఒక మహావృక్షం ఇది ఆంధ్ర యూనివర్సిటీ అనేటటువంటిది. ఎంతోమందికి ఆశ్రయం కల్పించినటువంటిది, ఎంతోమందికి విద్య నేర్పించినటువంటి ఈ
సరస్వతి కళామ తల్లి మరి ఆ నీడలో మాలాంటి వాళ్ళందరం కూడా ఈరోజు మరి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి రాగలిగాము అంటే అది ఆనాడు అన్నపు పరశురామ పాత్ర గారి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.